బై ద వే అందరికీ హ్యాపీ సంక్రాంతి. మీకు మీ కుటుంబ సభ్యులందరూ ఈ పండగ నుండి అందరూ హ్యాపీగా ఉండాలి. మాతో పాటు ఒక అబ్బాయి కూడా వస్తుండే, పెద్ద మనిషి, మన అయితే కాపాడడానికి. ఈడే పెద్ద మనిషి. ఆ కోడల్ని సోను నన్ను లవ్ చేసినా చేయకపోయినా ఆంటీకి నేను ఎప్పటికైనా కోడల్ని కూతుర్ని. సో ముగ్గురు కూతుర్లు ఇప్పుడు మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. కాదు, నువ్వు క్యాంటీన్ ఏమని పిలుస్తావు చెప్పు. అమ్మంది సంక్రాంతి ముంగిట్లోకి వచ్చింది తుమ్మెదా ఓ తుమ్మెదా. వచ్చినప్పుడు ఏమన్నా చెప్పమ్మా. చాయ్ చాయ్ పొంగల్ చేస్తారా? పొంగల్ ఎందుకు? నాకు జున్ను ఇష్టం, నేను జున్నునే యాక్సెప్ట్ చేస్తా. జిన్ను లైట్ జున్ను లేకపోతే నీ తల్లి కూడా ఉండదు. అయ్యా ఏంది మంచిగా ఈ సోను అనే పర్సన్ ఏం చేస్తున్నాడు అంటే కైట్లు దొరికినట్టు ఈడికి ఇస్తుండు. ఈడేమో వచ్చి అన్ని ఏరుకొని పెట్టుకుంటుండు. అన్న శంషాబాద్ లో అమ్ముదామా? బా ఏమంతా ఎట్లున్నారు అన్ని అంటే సో గైజ్ ఈరోజు మేము ఒక ప్లేస్కి వెళ్తున్నాం. బై ద వే అందరికీ హ్యాపీ సంక్రాంతి. మీకు మీ కుటుంబ సభ్యులందరూ ఈ పండగ నుండి అందరూ హ్యాపీగా ఉండాలి. అండ్ నైని కొంచెం కొత్త డ్రెస్ వేసుకుంది అని అటు పోయిందా కెమెరా చూడాలని అదే పని ఇట్లా పోతుంది. ఇట్లా హ్యాపీ సంక్రాంతి అని చెప్పు అందరికి. హ్యాపీ సంక్రాంతి అందరికి. నువ్వు చెప్పు. హ్యాపీ సంక్రాంతి అందరికి. సర్లేదు చూసినారులే అందరూ. హ్యాపీ సంక్రాంతి అందరికి. సో గైస్ నైని డ్రెస్ చూడండి. కొత్త డ్రెస్ కొన్నదంట మొన్న, అందుకనే కూడా కొత్త డ్రెస్. మనం ఈరోజు ఎడికి పోతున్నాం. మీటర్ ఎండ కొడుతుంది. మనం ఈ రోజు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. సో గైస్ యాక్చువల్లీ మేము పోతున్నట్టు సోనుకు తెలియదు. ఆంటీ కాల్ చేసి మీరు రండి, ఆడపిల్లలు మీరు ముగ్గురే ఉన్నారు కదా, సో రండి అని చెప్పింది. అందుకే మేము ముగ్గురం ఫుల్ రెడీ అయ్యి. మాతో పాటు ఒక అబ్బాయి కూడా వస్తుండే, పెద్ద మనిషి, మన అయితే కాపాడడానికి. ఈడే పెద్ద మనిషి. సో మేము ఆడపిల్లలాగా ఉన్నామో లేదో చెప్పండి. ఖచ్చితంగా లేదు. మేము ఎప్పటికైనా ఆడపిల్లలమే, కానీ కొంచెం అప్పుడప్పుడు టీ షర్ట్లు జీన్స్లు వేస్తాం కాబట్టి అట్లా కనిపించము. సో మేము ఆంటీ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒకవేళ సోను ఉంటే ఏమంటాడో తెలియదు, కానీ ఆంటీ దగ్గరికి వెళ్ళిన తర్వాత వీడియో కంటిన్యూ చేస్తాం. అప్పటి వరకు వీడియో కంటిన్యూ చేస్తాం. అమ్మ ఏమన్నది, ఎందుకంటే కూతురు ఇంటికి పోతుంది. ఆంటీ రమ్మన్నది కదా. అబ్బా ఇంతసేపు నాకు అర్థం కాలేదు. ఇద్దరు కూతుర్లు ఎక్కడ నాకు ఇంతసేపు వెలగలేదు. ఇద్దరు కూతుర్లు ఒక కోడలు. మేము ఆ కోడల్ని సోను నన్ను లవ్ చేసినా చేయకపోయినా ఆంటీకి నేను ఎప్పటికైనా కోడల్ని కూతుర్ని. సో ముగ్గురు కూతుర్లు ఇప్పుడు మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. చేసిరు తినడానికి సుక్క ముక్క. నో ఏంట్రా మళ్ళీ చెప్పు. కాదు, నువ్వు క్యాంటీన్ ఏమని పిలుస్తావు చెప్పు. నువ్వు ఇదేంది? కుర్తా షాప్ కి వేసినారక ఏం కొన్నావురా అంటే ఉడతా కొన్నా అంట. ఉడితేందంటే కుడతాను.
సో గైస్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆంటీతో వీడియో అయితే కంటిన్యూ చేద్దాం. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. బాయ్. హాయ్, నీ కెమెరాను ఆన్ చేయలేను. సరే ఇప్పుడు ఆన్ చేసిన చెప్పు చెప్పు చెప్పు. ఆన్ చేసిన చేసిందే అది కూడా రోల్ అయింది. సో అక్క, మీ మీ అత్తారింటి పండగలు పండగని చెప్పు. నచ్చేస్తుంది. చెప్పరా? మీ అత్తారింటి పండగ ఆచారాలు నీకు తెలుసా అని అడుగుతున్నా. తెలియదు, నేను కూడా ఫస్ట్ టైం ఇప్పుడే చూస్తున్నా. అయితే పోయి నేర్చుకోపు. వచ్చినప్పుడు ఏమన్నా చెప్పమ్మా. అని అడుగుతుంది. చాయ్ చాయ్ పొంగల్ చేస్తారా? పొంగల్ ఏం లేకున్నది కదా, ఆంధ్ర మొఖంలో పొంగల్ చేస్తారు అక్క. ఇది నిన్న కుండ కుండ చేసి ఇట్లా పొంగేటట్టు వేసింది కదా, అదే ఇక్కడ చేస్తారు. నిన్న చేస్తారు అదేంది రొట్టెలును మా కాడ సంక్రాంతికే చేస్తారు పొంగల్. వచ్చినప్పుడు అమ్మ ఏమన్నది? వచ్చినప్పుడు అమ్మ ఏమన్నది? నేను ఏమన్నది అంటే, కోడలు వయ్యుండి నువ్వెందుకే, పెద్ద కోడలు వయ్యుండి నువ్వెందుకే ఇంత లేట్ వచ్చినావు అని అన్నది. మేఘనా ప్లీజ్ మేఘనా ఓ మేఘనే ఎవరు? జిన్ను ఫ్రిడ్జ్లా కింద పోగండ్లా పాలు చిక్కటి పాలు మీగడతో ఉండి ఆ పాలు పోసి మీగడ పోసుకుంటా, పాలు ఎండి పోయి ఫస్ట్ టైం చూస్తున్నా ఇవన్నీ. కన్నా ఎందుకు ఏరుకొస్తున్నారా? పతంగా అమ్ముతావా? నేను కూడా నువ్వు వచ్చిన నిన్న. హ్యాపీ సంక్రాంతి చెప్పుమా. అయ్యో నోట్లో ఆకుంది, ఆగేమ్మా. ఇటు మేము ఇందాకనే వచ్చాం. ఇందాకనే వచ్చాం. సేమ్ టు యూ అన్నయ్య. నువ్వు ఎప్పుడు వచ్చినావు? నేను పొద్దున వచ్చిన. జిన్సీ రాలే. ఎందుకు నీకు? జిన్సీ మళ్ళీ మీ పిల్ల ఏమన్నా అనగల? జిన్సీ హాయ్ జిన్సీ. హాయ్ జిన్సీ. హ్యాపీ సంక్రాంతి. ఎందుకు జిన్సీ ఎందుకు పిలిచావు? జిన్సీ ఎందుకు పిలిచావు? హాయ్ జిన్సీ, ఎప్పుడు వచ్చినావు? హ్యాపీ సంక్రాంతి. నేను ఎప్పుడు వస్తాను? ఎందుకు లైన్ వేస్తున్నావు ఇప్పుడు మళ్ళీ? ఏం వేస్తాను లైన్ కి? ఎందుకు అంటే ఎవరు పిలిచారని చెప్పి. చేయది మమ్మీ నువ్వు పిలిచినావా? ఎందుకే? ఇంకో కోడలు ఉంది కదా నీలో. చెప్తా కొడతా. ఎందుకు? నాకు జున్ను ఇష్టం, నేను జున్నునే యాక్సెప్ట్ చేస్తా. జిన్ను లైట్. జున్ను లేకపోతే నీ తల్లి కూడా ఉండదు. అయ్యా ఏంది? మంచిగా అయిందా? మంచిగా అయిందా? అయ్యో అవన్నీ ఏం లేవు. ఎంత అబద్ధం ఎవడు చెప్తలేడు. అబద్ధం కాదు, నిజమే చెప్పాను నేను. జిన్ను ఇంకో కోడలు ఉంది తెలియదు నీకు? లంచదాన్ని నిన్ను చేస్తాం. చల్లబడ్డది. లంబా 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 మీద లంబాలకడి బాబా మీద. ఎందుకన్నా ఈ బతుకు? ఏమో బతకాలి అప్పుడప్పుడు, అట్లా బాగుంటది. చూసినావా? చెట్టు నువ్వు సోను నాకు సపోర్ట్ అవచ్చు. అవును. నువ్వు? నేను జున్నక్కకి సోనాకి సపోర్ట్. ఎందుకు? రెవెన్యూ ఎక్కువ వస్తుందా? ఆయన ఇద్దరు ఛానల్ ఒకటే కదా. అస్సలు కాదు. ఎందుకు? కౌశిక్ ఛానల్ జిన్నుతో సోనా. సోను లేడు కదా. సోను ఎప్పుడు ఇక్కడే ఉంటాడు. అబ్బో పక్కన లేకపోవచ్చు కానీ గుండెల్లో ఉంటాడు. ఉంటాడు. సరేలే. హ్యాపీ సంక్రాంతి చెప్పు. హ్యాపీ సంక్రాంతి అందరికి. కాదు, నీకు డైలాగ్ చెప్పాలా? ఈ సోను అనే పర్సన్ ఏం చేస్తున్నాడు అంటే, కైట్లు దొరికినట్టు ఈడికి ఇస్తుండు. ఈడేమో వచ్చి అన్ని ఏరుకొని పెట్టుకుంటుండు. శంషాబాద్ లో అమ్ముదామా?
బా ఏమంతా ఎట్లున్నారా అన్ని అంటే ఇట్లా అంటున్నాడు. పతంగులు ఎడ దొరికితే ఆడికి పోదాం పోతుంటాడు. అరే ఇంకో పదం పడుతుంది తాత. ఎందుకన్నా మా తమ్ముని కూడా నీ లెక్క తయారు చేస్తున్నావు. అదో కమ్మకేమో మొత్తం నాలుగైనా స్టైల్గా అవుతావు రెడీగా, స్టైల్గా రెడీ అవుతావారా? అన్న నువ్వు కళ్ళకి సుమ్మ పెట్టావా? వద్దు కర్రెగా ఉన్నాయా తెల్లగా ఉన్నాయా? ఇంకేం వీడియో ఏం చేస్తున్నా తెలిసి అమ్మంది ఇవాళ సంక్రాంతి ముంగిట్లోకి వచ్చింది తుమ్మెదా ఓ తుమ్మెదా. అదంతా మీకు కూడా వచ్చింది అమ్మ. మంచిది అన్న. అట్లా కొట్టండి, ఇదే దేవునికి ఎక్కినట్టు కాదు, దేవునికి ఎక్కినట్టు ఇదే ఇట్లా రావాలా. అట్లా వస్తే అదృష్టం కాదు, అదృష్టం అంట. డాన్స్ ఆడు ఆడరా. కుల్ఫీ ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ పేరు చెప్పు. కుల్ఫీ ఐస్ క్రీమ్ అంట తింటున్నాడు. ఏం ఐస్ క్రీమ్ అది? దీని పేరు ఉడతా. కుల్ఫీ ఐస్ క్రీమ్. కుల్ఫీ ఐస్ క్రీమ్. దీని పేరు ఉడతా. ఏం తెచ్చుకున్నాడంటే ఉడతా తెచ్చుకున్నా అన్నాడు. మనం ఏడికి వచ్చినాం? ఏ ఊరికి వచ్చినాం? హైదరాబాద్. ఉడత వేసుకొని హైదరాబాద్ కు వచ్చి పులిపి తింటున్నా కౌశిక్. అట్లెందుకు నాకుతున్నావు? ఏది అలా ఏదో మీరు దేవుడి మీద భక్తిలో ఐస్ క్రీమ్ తింటున్నా. కడుపులను చూపించారు, 2 కడుపులు. అరే కుక్కకెళ్తా ఇంకా పైన పెట్టు దాని మీద. ఇదొక స్టైల్. ఆర్తి తీసుకో. సోనీ రండి ఆర్తి తీసుకోండి. కన్నా అదే మొక్కునానా చిన్న కూడా కొట్టి ఇంకా 2-3 పతంగులు దొరకాలి. అయ్యో దేవుడా నాకు అన్ని పతంగులు దొరకాలా అంట. చిన్న పెట్ట అలా సేమ్ నైని మాదిరి ఉన్నాడు వాళ్ళ తమ్ముడు కూడా. ఆర్తి తీసుకోరా. ప్రేమ ఎంత ఉందో. మరదలు ఈమెనే. పప్పు ఉప్పు కప్పు రంగు. తీసే వరకు తెల్లటి ఇప్పుడు డాన్సర్ ఇదో యూట్యూబ్ చిన్న ఇక ఇన్నది తీసుకో. జిన్ను పొంగింది, ఇంకేంది పొంగింది జిన్ను. ఇది
ఇప్పుడు ఏమవుతుంది మమ్మీ ఇది ఎందుకు వచ్చింది ఏ జరుగు అడ్డం జరుగురు అమ్మా ఏం కావాలి అరే ఇట్లా ఆడు. ఏ, ఆడరా. ఆడు కన్నయ్య ఆడు, కన్నయ్య ఆడు. ఎలా అంటే పైకి తీసుకోతే ఆడతాడు. ఆడరా, ఇంట్లోకి పో, పండుకోపో. తమ్ముడు గుర్గట్లేసిండు. ఏయ్ ఏంటిది? అన్నా, అన్నా. అరే, ఆడ పడ్డది పోరా, రే. ఆడ పడ్డది ఉరుక్కురా. ఏయ్. అరే, ఇగో. అవ్వ, ఆడ సీదా అవ్వ, అవ్వ. ఆడ తీసుకుని పోరా. తీసుకో. ఖుష్. ఇగోరా, ఆగు. ఇగో. తీసుకో. పంచుతా పట్టుకో. ఒకరు అయ్యిండ్రు. మన దీనికి దారము పతంగులు కాదు, పటాకిలు వస్తుందంట. కాదు దారం దీనికి కన్నాలే పతంగిల్ పతంగిల్ పతంగిల్. అరుగురా పతంగ వంచుతాం మరి పతంగులే అరుగురా. దీని ఏమంటారా దీని ఏమంటారా దీని ఏమంటారు దీనేది చెన్నై అంటుందా ఏమొద్దే కాదు పిలుస్తా వాళ్ళు పెద్దలు ఏమొద్దులే ఆగు అమ్ముకుంటలే వద్దేదా చెప్పురా, ఇది నా కోసం కాదు, నీ కోసం. ఏ కన్నా ఇట్రా, నువ్వు తీసుకున్నావా అన్నట్టు పోయి ఇచ్చిరా పోవాలి ఎంబడ. అది ఇయ్యద్దు ఎవరైనా కనిపించినప్పుడు ఇస్తారు. ఎందుకు నా ముష్టి లేదు. బాగుంది. కన్నయ్య తింటున్నావా? ఏం కూర కన్నయ్య? ఆ? ఇందాకేమన్నా కోడన్నావుగా, నువ్వేం తింటున్నావు చిట్టి? ఇది సాంబార్. నువ్వేం తింటున్నావు జిన్సీ? నీకెందుకు సోను? మా గర్ల్ ఫ్రెండ్ రాలే, మా గర్ల్ ఫ్రెండ్ వస్తే మస్తు ఉంటుంటే తెలుసా నిజంగా పరిచయం చేయాలా? ఆంటీ అందుకే ఎప్పటిలాగా సోనానేమో అంటున్నాడు గర్ల్ ఫ్రెండ్ మా కోడల్ని పరిచయం చేయాలా? చీ, మా కోడలు అంటారా చెప్తూ వాళ్ళ వారిని పరిచయం చేయాలా? కన్నా ఏమంటాడు? ఏమంటున్నావు కన్నా? ఆ? ఏమన్నావు? అర్థం కాలేదు. చిట్టి అక్కని నేను ఆంటీ అన్నాక ఆంటీ కాదు అమ్మ అని పిలువు అంటున్నాడు. మరి అమ్మ అని పిలువు కదా కన్నయ్య. అరే బొమ్మ ఎట్లున్నారా పనులు చూడదమ్మా. ఈ రోజు మా స్పెషల్ చికెన్ సాంబార్, మీ స్పెషల్ కాదు, మురుకులు, బగారా రైస్. హలో మీ స్పెషల్ కాదు, మా స్పెషల్ అని మా స్పెషల్ వీడియో చూసే వాళ్ళకి చెప్తున్నా. ఈ రోజు మా ఇంట్లో స్పెషల్. అదే మీ ఇంట్లో కాదు మళ్ళా, ఇది నా ఇల్లే. నేను నిన్ను పెళ్లి చేసుకోకపోయినా ఇది నా ఇల్లే. నేను ఆంటీకి పెద్ద కూతుర్ని. ఓకే చెప్పరాదు, ఇంకో కోడలు తీసుకురావాలద్దా? చెప్పే ఫస్ట్.